అందరూ తెచ్చుకోవడానికి పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తెచ్చుకొని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. లేదా పచ్చళ్ళు ఏవైనా చేశారనుకోండి, ఏదో ఒక పచ్చడి, రోటి పచ్చడి లాంటివి చేశారనుకోండి, ఈరోజు తిన్నారు, మిగిలింది లోపల పెట్టేసి మళ్ళీ ఎప్పుడో దాన్ని ఒక 3 రోజులకో 4 రోజులకో తీసుకొని తినడం. సో ఏంటి ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఏం జరుగుతుంది? సో దాన్ని మీరు న్యాచురల్గా తింటేనే ద బెస్ట్. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టినట్టయితే కాస్త సమ్ ఆఫ్ ద న్యూట్రియంట్స్ అనేటివి మనకి లాస్ అవుతూ ఉంటుంది. విటమిన్ బి అండ్ ద విటమిన్ సి, ఈ రెండు కూడా మీరు ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ పెట్టడం వలన పక్కాగా లాస్ అవుతుంది. కావచ్చు ఫైబర్ కంటెంట్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు. సో ఈ కంటెంట్ అనేది మనం ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ని పెట్టినా ఎక్కడా కూడా లాస్ అయినట్టు ఏ స్టడీ కూడా ప్రూవ్ చేయలేకపోయింది. సో ఇక్కడ ఏంటి అని అంటే, కంటిన్యూగా ఈ ఫ్రిడ్జ్లో మనం పెట్టి వాటిని వాడుకోవడం అలా మన యొక్క లైఫ్ స్పాన్లో అలా రొటీన్ అయిపోయింది అనుకోండి, దాని ప్రభావం మనకి చాలా కంటెంట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అనేటివి బాడీలో స్టార్ట్ అవ్వచ్చు అని మాత్రం చాలా మంది చెప్పగలిగారు. మ్యాక్సిమం ఫ్రిడ్జ్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. న్యాచురల్గా తీసుకోవడానికే ప్రయత్నించినట్టయితే గుడ్ కంటెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ బాడీకి అంది ఆరోగ్యంగా ఉంటాము.